ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th May 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానులు కావండి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చేస్తూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ప్రశ్న: తండ్రి యథార్థమైన స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో ఉంటుంది. బిందువును ఎలా స్మృతి చేయాలని కొందరు పిల్లలు అంటారు. భక్తి మార్గంలో అఖండ జ్యోతి అని అనుకుని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువు అని చెప్తే తికమక పడతారు. కనుక తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అని మొట్టమొదట నిశ్చయం ఉంటే యాక్యురేట్ స్మృతి ఉండగలదు. శాంతి. పిల్లలందరూ స్మృతిలో కూర్చున్నారు. మన్మనా భవ నిషానికి ఈ సంస్కృత శబ్దం లేనే లేదు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించినప్పుడు ఈ సంస్కృత శబ్దాన్ని చెప్పనే లేదు. ఇతనికి సంస్కృతం తెలియదు. ఎవరికి? బ్రహ్మబాబాకి. తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తారు. ఈ రథం హిందీ, సింధీ, ఇంగ్లీష్ తెలిసినవారు అయితే తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారికి వారి భాష ఉంటుంది. ఇక్కడ హిందీ భాషనే నడుస్తుంది. ఈ భాషను అర్థం చేసుకోవటం సులభం. ఈ పాఠశాల కూడా అద్భుతమైనది. ఇందులో పేపర్, పెన్సిల్, పెన్ మొదలైన వాటి అవసరం ఉండదు. ఇక్కడ కేవలం ఒక శబ్దాన్ని స్మృతి చేయాలి, అనగా తండ్రిని స్మృతి చేయాలి. గాడ్ను లేక ఈశ్వరుని లేక పరంపిత పరమాత్ముని స్మృతి చేయకుండా ఉండటం కష్టం. అందరూ స్మృతి చేస్తారు, కానీ వారి పరిచయం లేదు. తండ్రే వచ్చి తన పరిచయం ఇస్తారు. శాస్త్రాల్లో కల్పమాయువు చాలా ఎక్కువగా రాసేశారు. దానిని గురించి తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విషయం కూడా కాదు. అహల్యలు, వృద్ధమాతలు ఏమర్థం చేసుకుంటారు? ఇది చాలా సులభం. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా అను శబ్దం కొత్తదేమీ కాదు. శివుని మందిరాలకు వెళ్ళినప్పుడు వీరు శివ బాబా అని, వారు నిరాకారమని బుద్ధిలోకి వస్తుంది. మనిషి మాతృలందరూ బాబా అనే అంటారు. మన ఆత్మలందరి తండ్రి వారొక్కరే. శరీరంలో నివసించే జీవాత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సర్వధర్మాల వారందరూ పరంపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామంలో నివసించే తండ్రి. మనం కూడా అక్కడే నివసించేవారము. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మేము పావనంగా అవ్వాలని కూడా అనుకుంటారు. పతితులను పావనం చేసేవాడా రండి అని కూడా పిలుస్తారు. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాడైపోయింది. దీనిని ఎవరు కొత్తదని అనరు. నూతన భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం చేసేవారని భారతవాసులకు తెలుసు. అప్పుడు నూతన భారతదేశం ఉండేది. దానికి ముందు ఏముండేది? సంగం యుగం. దీనికన్నా సహజంగా చెప్పాలి, కొత్త దానికి ముందు పాతది ఉండేది. సంగం యుగంను మనుషులు అంత సులభంగా అర్థం చేసుకోలేరు. నూతన ప్రపంచం, పాత ప్రపంచం, వీటి మధ్య గల సమయాన్ని సంగం యుగమని అంటారు. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. మేము పతితులుగా అయిపోయామని తండ్రినే పిలుస్తారు. నూతన ప్రపంచంలో ఎవరూ పిలవరు. ఈ భారతదేశం పావనంగా ఉండేదని మీకు అర్థమైంది. హే పతిత పావన రండి అని చాలా సమయం నుండి పిలుస్తూ వచ్చారు. ఈ పతిత ప్రపంచం ఎప్పుడు సమాప్తమవుతుందో వారికి తెలియదు. ఇంకా 40,000 సంవత్సరాల కలియుగం కొనసాగుతుందని శాస్త్రాల్లో చెప్తారు. పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. ఈ 5,000 సంవత్సరాల్లో సృష్టి చక్రం పూర్తి అవుతుంది. ఇది నిన్నటి మాట. మీరు రాజ్యం చేసేవారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. పావన ప్రపంచంలో ఏ ఉపద్రవాలు మొదలైనవి ఉండవు. రావణ రాజ్యంలోనే ఉపద్రవాలు జరుగుతాయి. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మీ చెవులతో సన్ముఖంలో వింటున్నారు. ఎవరు వింటారు? ఆత్మ. తండ్రి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలిసారని ఆత్మ చాలా సంతోషిస్తుంది.
తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు. ఇందులో చదవటం రాయటం ఏదీ లేదు. ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించబడుతుంది. ఇక్కడి మహాత్మును కలుసుకునేందుకు వచ్చామని చెప్తారు. ఎందుకు, మీకేం కావాలి, ఏమైనా భిక్ష కావాలా చెప్పండి. సన్యాసులైతే వారికి రొట్టె ముక్క అవసరం. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు లేక మార్గంలో కలిసినప్పుడు వీరు పవిత్రమైన మనుషులు, వీరికి భోజనం పెట్టడం మంచిదని ధార్మిక మనుషులు భావిస్తారు. ఇప్పుడు ఆ పవిత్రత కూడా లేదు. పూర్తి తమో ప్రధాన ప్రపంచం. ఇందులో చాలా మురికి ఉంది. మనుషులు ఎంత కలత చెందుతారు. ఇక్కడ కంగారు పడవలసిన మాటే లేదు, రాసుకునే పని కూడా లేదని బాబా చెప్తారు. ఈ పాయింట్లు మొదలైనవి కూడా ధారణ చేసేందుకు రాస్తారు. ఉదాహరణకు డాక్టర్ల దగ్గర కూడా చాలా మందులు ఉంటాయి కదా, వారికి ఆ మందులన్నీ గుర్తుంటాయి. బ్యారిస్టర్ బుద్ధిలో లా పాయింట్లు గుర్తుంటాయి. మీరు స్మృతి చేయాల్సింది ఒకే విషయం, అది కూడా చాలా సహజమైనది. ఒక్క శివబాబాను స్మృతి చేయండి అని మీరు చెప్తారు. శివబాబా ఎలా వస్తారని వారు అడుగుతారు. ఇది కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని అడిగితే వారు నామరూపాలకు అతీతమైన వారు అని చెప్తారు, లేక సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ రెండిటికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ లేదు. మరోవైపు కుక్క పిల్లి అన్నిట్లో పరమాత్మ ఉన్నారని అనేస్తారు. రెండు పరస్పరంలో వ్యతిరేక విషయాలు కదా. కనుక తండ్రి తన పరిచయాన్ని ఇచ్చి తండ్రినైన నన్ను స్మృతి చేయమని చెప్తారు. సహజ రాజయోగం అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు యోగం అనే శబ్దాన్ని తీసేయండి, కేవలం స్మృతి చేయమని బాబా చెప్తారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులను చూసిన వెంటనే కౌగులించుకుంటారు. వీరు మా తల్లిదండ్రులా కాదా అని ఆలోచిస్తారా? ఇందులో ఆలోచించే విషయమే లేదు. మీరు కూడా కేవలం శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా మీరు శివునికి పుష్పాలు సమర్పిస్తూ వచ్చారు. సోమనాథుని మందిరం ఎంత వైభవంగా కట్టబడింది. తర్వాత మొహమ్మద్ గజనీ వచ్చి లూటీ చేశాడు. సోమనాథ్ మందిరం భారతదేశంలో ప్రసిద్ధమైనది. మొట్టమొదట శివుని పూజ జరగాలి. పిల్లలకు ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. పూజ మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఇది జడ చిత్రమని, తప్పకుండా చైతన్యంలో ఎప్పుడో వచ్చి ఉంటారని, అందుకే ప్రతి సంవత్సరం శివ జయంతిని కూడా జరుపుకుంటున్నామని మీకు తెలియదు. శివ పరమాత్మ నిరాకారులని కూడా అంటారు. మేము కూడా నిరాకారులమని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. ఇది చాలా సహజం. వారు మన తండ్రి, జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, పతిత పావనులు. వారికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ విష్ణు శంకరులకు అంత మహిమ లేదు. ఒకరి మహిమనే గానం చేస్తారు. బాబా వచ్చి మనకు వారసత్వం ఇస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. లౌకిక తండ్రి పిల్లల ఆలనా పాలన చేస్తారు, కానీ చదివించరు. చదువు కొరకు స్కూల్కు వెళ్తారు. తర్వాత వానప్రస్థంలో గురువులను ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నవారికి పెద్దవారికి అందరికీ గురువులను చేయిస్తారు. శివబాబాను స్మృతి చేయమని పిల్లలైన మీకు ఇక్కడ చెప్పబడుతుంది. అందరికీ హక్కు ఉంది. అందరూ నా పిల్లలే. మీలో కూడా కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు. బాబా ఎవరిని స్మృతి చేయాలి, బిందువుని ఎలా స్మృతి చేయాలి అని కొందరు అడుగుతారు. పెద్ద వస్తువును స్మృతి చేయటం జరుగుతుంది, మంచిది. మీరు స్మృతి చేసే పరమాత్మ ఎలాంటి వస్తువు? అప్పుడు అఖండ జ్యోతి స్మృతి స్వరూపం అని చెప్తారు. కానీ అలా లేదు. అఖండ జ్యోతిని స్మృతి చేయటం తప్పు అవుతుంది. సరైన స్మృతి అవసరం. మొదట సరిగ్గా తెలుసుకోవాలి. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలకు సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని కూడా వినిపిస్తారు. విశుద్ధంగాను సంక్షిప్తంగా కూడా తెలియచేస్తారు. పిల్లలారా, మీరు పావనంగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చేయటం ఒక్కటే ఉపాయం. నన్ను పతిత పావనుడు అని అంటారని ఇప్పుడు బాబా చెప్తారు. ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. మేము పతితమైపోయామని ఆత్మనే చెప్తుంది. మనం పావనంగా ఉండేవారం, ఇప్పుడు పతితులుగా అయ్యాము. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా, తర్వాత తమో ప్రధానంగా అవుతుంది. నేను పతితమయ్యాను, నన్ను పావనంగా చేయనని స్వయంగా ఆత్మనే చెప్తుంది.
శాంతిధామంలో పతితులు ఉండరు. ఇక్కడ పతితులు ఉన్నారు కనుక దుఃఖితులుగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేవారు. మమ్మల్ని పావనంగా చేయండి, అప్పుడు మేము దుఃఖాల నుండి విడుదలవుతామని ఆత్మనే చెప్తుంది. ఆత్మనే అన్నీ చేస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మనే జడ్జ్, బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతుంది. నేను రాజును, నేను ఫలానా అని ఆత్మయే చెప్తుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి. దీనిని ఆత్మాభిమాని స్థితి అని అంటారు. దేహంలో ఉండి ఆత్మాభిమాని కావాలి. రావణ రాజ్యంలో దేహాభిమానులు ఉంటారు. ఇప్పుడే తండ్రి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఈ సమయంలో ఆత్మ పతితమై దుఃఖంలో ఉన్న కారణంగా ఓ బాబా రండి అని పిలుస్తోంది. డ్రామా ప్లాన్ అనుసారం పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా తయారవుతూ వచ్చామని కూడా మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. మన 84 జన్మలు ఎలా జరిగాయని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చున్నది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్వదర్శన చక్రధారులై ఉండండి. బుద్ధిలో మనకు పూర్తి జ్ఞానమంతా ఉంది. అనంతమైన తండ్రి నుండి మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, రొట్టె ముక్క తినాలి, అంతే. పిల్లల్లారా, పొట్ట కొరకు కేవలం రొట్టె ముక్క తినాలని బాబా మధురమైన అపురూపమైన పిల్లలకు క్షణక్షణం తెలిపిస్తారు. పొట్ట ఎక్కువగా తినదు. ఒక పావు పిండి అంత తింటుంది. రొట్టె పప్పు చాలు. 10 రూపాయల్లో కూడా మనుషులు కడుపు నింపుకుంటారు. 10,000 రూపాయల్లో కూడా కడుపు నింపుకుంటారు. పేదవారు ఏం తింటారు? అయినప్పటికీ వారు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. అనేక రకాలైన పదార్థాలను మనుషులు తింటే ఇంకా అనారోగ్యం పాలవుతారు. ఒకే రకమైన భోజనాన్ని చేసినట్లయితే జబ్బు పడరని డాక్టర్లు కూడా చెప్తారు. బాబా కూడా చెప్తారు, రొట్టె ముక్క తినండి, ఏం లభిస్తుందో దానితో సంతోషంగా ఉండండి. రొట్టె, పప్పు లాంటి పదార్థం వేరేది లేదు. ఎక్కువ భోజనం కూడా ఉంచుకోరాదు. సన్యాసులు ఏం చేస్తారు? ఇంటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోతారు. తత్వాన్ని పరమాత్మగా భావించి స్మృతి చేస్తారు. బ్రహ్మంలో లీనమవుతామని భావిస్తారు. కానీ అలా జరగదు. ఆత్మేమో అమరమైనది, లీనమయ్యే మాటే లేదు. కానీ ఆత్మ పవిత్రంగా, అపవిత్రంగా అవుతుంది. మీకు ఎంత మంచి జ్ఞానం లభించింది. మీరే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తర్వాత ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. తర్వాత మళ్ళీ మెట్లు దిగవలసి ఉంటుంది. మనం 84 జన్మలు ఎలా అనుభవిస్తామో ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉంది. ఈ పాత్ర ఎప్పుడు ఎవరిది ఆగిపోదు. ఇది తయారైన డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు, ఎలా, ఎక్కడ కూర్చుని ఈ డ్రామా తయారు చేశారో చెప్పేందుకు వీలు లేదు. ఇది నడుస్తూనే వస్తుంది. విశ్వ చరిత్ర భూగోళం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ విషయాలు ఎవరూ అర్థమే చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారం మనం వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ డ్రామా అనుసారం రాజ్యం తీసుకుంటున్నాము. ఈ విషయాలు వేరెవరూ అర్థం చేసుకోలేరు. డ్రామా సర్వశక్తివంతమా లేక ఈశ్వరుడు సర్వశక్తివంతుడా అని ప్రశ్నించబడుతుంది. అప్పుడు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని చెప్తారు. వారు ఏమైనా చేయగలరని భావిస్తారు. కానీ తండ్రి చెప్తారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. పతితులను పావనంగా చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. మీరు సత్యుగంలో సుఖంగా ఉంటారు. నేను కూడా పరంధామంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరు తల విరబోసుకొని కూర్చుని సింహంపై సవారీ చేస్తారు. క్షణక్షణం ఏమైతే నడుస్తుందో అది డ్రామా నిర్ణయమని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఇంత మంచి జ్ఞానం ఉంది. ఇప్పుడు కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి చాలు. పేపర్, పెన్సిల్ మొదలైన వాటి అవసరం కూడా లేదు. బ్రహ్మ బాబా కూడా చదువుతారు. ఇతడు అవేవి ఉంచుకోడు. కేవలం బాబాను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. ఎంత సులభం! స్మృతి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇది ధారణ చేసే విషయం. రాయటం వలన ఏం లాభం? ఇదంతా వినాశనం అయిపోతుంది. కానీ కొందరు జ్ఞాపకం ఉంచుకునేందుకు రాస్తారు. ఇలా ఏ విషయమైనా గుర్తుంచుకోవాలనుకుంటే కొంతమంది ముడి వేసుకుంటారు కదా, అలా మీరు కూడా శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేయాలని ముడి వేసుకోండి.
యోగము అనగా స్మృతి. ఇది చాలా సులభం. బాబా స్మృతి ఉండదు. యోగంలో ఎలా కూర్చోవాలి అని అడుగుతారు. అరే, లౌకిక తండ్రి స్మృతి లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ ఉంటుంది. మీరు కూడా కేవలం స్మృతి చేయండి చాలు, నావా తీరానికి చేరుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వదర్శన చక్రధారులకాయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో త్రిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి, పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ వస్తువు పైన ఆశ ఉండరాదు. ఏం లభిస్తుందో దానితో సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. ఈరోజు వరదానము. అందరి మనసులోని రహస్యాన్ని తెలుసుకొని అందరినీ సంతోషపరిచే సదా విజయీ భవ. విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి మనసులోని రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండి అయినా వెలువడే మాటల ద్వారా వారి మనసులోని రహస్యాన్ని తెలుసుకుంటే విజయులుగా అవ్వగలరు. కానీ మనసులోని రహస్యాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంత అంతర్ముఖులుగా ఉంటారో అంత ప్రతి ఒక్కరి మనసులోని రహస్యాన్ని తెలుసుకొని వారిని రాజీ చేసుకోగలరు. రాజీ చేసుకునేవారే విజయులుగా అవుతారు. స్లోగన్: వైరాగ్యం ఎటువంటి యోగ్య ధర్ని అంటే అందులో ఏ విత్తనం వేసినా అది తప్పకుండా ఫలీభూతమవుతుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా ఉల్లాస ఉత్సాహంలో ఏకరసంగా ఉండేందుకు ఎవరి సంబంధంలోకి వచ్చినా విద్యార్థి కానీ సాథీ కానీ అందరినీ సంతుష్టపరచాలనే ఉత్కంఠ ఉండాలి. ఎవరిని చూసినా వారి ద్వారా ప్రతి సమయం గుణాలను తీసుకుంటూ ఉండండి. అందరి గుణాల బలం కలిసినందున సదాకాలం కొరకు ఉత్సాహం ఏకరసంగా ఉంటుంది. గుణగ్రాహకులుగా అవ్వండి. అవగుణాలను చూస్తున్నా చూడకండి. अच्छा, ओम शांति।